నాకు అర్థం కాని విషయం ఏంటంటే అనేక కేసులు ఇట్లాగే తెలుగుదేశం వాళ్ళు పెట్టడం ఏంటి? ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని విమర్శించారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారో ఎవరన్నా కదా పెట్టాల్సింది. ఇది సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య ఇట్లాంటి కామెంట్లు వచ్చినాయి. ఎవరికి ఎఫెక్ట్ అయితే వాళ్ళు పెట్టాలి, కానీ ఎవరెవరో తరఫున ఎవరెవరో పెట్టితే ఇదేమి న్యాయం అని చాలాసార్లు ప్రశ్నించినా కూడా వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నిన్న రాత్రి 12 గంటల సమయంలో సార్ నన్ను మేజిస్ట్రేట్ ముందుకి హాజరుపరిచిన మేజిస్ట్రేట్ గారు అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు తెలుసా అని అడిగాడు సిఐని. సిఐ చేతులు కట్టుకొని నిజంగా సిగ్గుతో తలదించుకొని సమాధానం చెప్పాడు. తెలుస్తారు అన్నాడు. మరి తెలిస్తే మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని అడిగాడు. ఎఫ్ఐఆర్ నిన్న కట్టామన్నాడు. అంటే నిన్న అంటే మొన్న అనుకోండి, అంటే నిన్న కదా ఆదరైంది. నిన్న ఎఫ్ఐఆర్ కట్టామన్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది? ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందు మీరు ప్రాథమిక విచారణ చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి మీకు తెలియదా అని చెప్పి మేజిస్ట్రేట్ డైరెక్ట్ గా అడిగారు. మేజిస్ట్రేట్ నిజంగా చాలా యంగ్ ఉన్నారు, చాలా ఆయన సూటిగా క్వశ్చన్ అడిగాడు. అన్న తర్వాత మీకు నోటీసులు ఇచ్చారని అడిగాడు. నాకు నోటీసులు కానీ ఎటువంటి ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పాను. అసలు రిమాండ్ కిందకి వాళ్ళు పెట్టినన్ని 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు సెక్షన్లు కదా అని అంటే వాళ్ళు చెప్పారు మల్టిపుల్ అఫెన్సెస్ లో నేను ఉన్నానంట. మొన్న మధ్య నాకు నోటీసులు ఇచ్చా, నేను వైలెన్స్ చేసి రోజు టీవీలో మాట్లాడుతున్నానంట. అంటే మేజర్ వాళ్ళు చేసిన అభియోగం ఏంటంటే నేను కేసులు పెట్టినా మళ్ళీ వచ్చి టీవీలో మాట్లాడుతున్నా, ఇప్పుడు టీవీలో మాట్లాడకూడదు. అది వాళ్ళు క్లియర్ గా చెప్పినటువంటిది. అంటే ఏంటంటే ప్రశ్నించేటటువంటి గొంతుని నొక్కేయాలి. నేనో లేదంటే శంకర్ గారు లేదంటే మా పార్టీకి సంబంధించిన అనేక మంది అధికార ప్రతినిధులు వీళ్ళందరూ లేదంటే ఎనలిస్టులు గానో యూట్యూబ్ గానో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. మొన్న 27 మంది మీద నోటీసులు ఇచ్చారు, మీరు చూశారు. సో నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, నిన్న నాకు జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మేము అందరం అండగా ఉంటామని చెప్పి ఎంటైర్ పార్టీ నిన్న నాకు చెప్పింది. సో అది రేపొద్దున ఏ కార్యకర్తకైనా నిజంగా కూడా చాలా భరోసా కలిగించేటువంటి. సో వైఎస్ఆర్ ఏ తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా మిమ్మల్ని వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అండగా ఉంటది. అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్త, జిల్లా స్థాయి లీడర్ వరకు అందరూ అండగా ఉంటారనడానికి నిన్న అక్కడికి అనంతపురం అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గంటకి మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు, తీసుకొచ్చారా, ఏం జరుగుతుందని. సో నేను ఒకటైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈరోజు గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక కార్యకర్త, నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాడిని, ఈ రోజు నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న కష్టం కాదు, పెద్ద కష్టం. ఎందుకంటే నాతో పాటు ఇంట్లో ఉండేది మా మిస్సెస్ పాప, చిన్న పాప 6th క్లాస్ అవుతుంది. నిన్న బాగోలేదు, హెల్త్ బాగోపోతే స్కూల్కి వెళ్ళాల. సో వాళ్ళిద్దరు ఆ ఫోన్ కూడా తీసేసుకొని పోలీసులు కనీసం చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఎంటైర్ పార్టీ మొత్తం అండగా నిలబడింది. ఒక్కటైతే ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఇంతకంటే బలంగా వాయిస్ వినిపిస్తా. ఇప్పుడు ఇక్కడి నుంచి నా వాయిస్ ఇంకా బలంగా వినిపిస్తానని నేను డిసైడ్ చేసుకున్నా. ఈ కేసులకైతే ఎక్కడా కూడా భయపడేటటువంటి లేదు. మహా అయితే నేను నిన్న ప్రిపేర్ అయ్యి ఉన్నా, 14 రోజులు రిమాండ్ వేస్తారు, మళ్ళీ హైకోర్టుకి వెళ్తాం, క్వాష్ చేసుకుంటాము ఇంకోటో, లేదంటే దానికి సంబంధించి అవన్నీ ప్రాసెస్ సరే, ప్రొసీజర్ సరే, కానీ వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం, పోలీసులు కక్షగట్టి ఇట్లాంటి చేయటం, ఎవరి కోసం ఎవరి మెప్పు కోసమో ఇట్లా చేయటం, ఇవన్నీ రాజ్యాంగాన్ని చట్టాలని వీటన్నింటిని ఉల్లంఘించడం కదా. దయచేసి మీరు ఒక్కసారి కాదు, ఈ కేసు సంబంధించి నిన్న నాగార్జున యాదవ్ మరో అధికార ప్రతినిధి ఉన్నారు కదా, ఆయన సంచలన విషయం బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే ఆ సతీష్ అన్న ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారట, అఫిడవిట్ వేశారట. దాంట్లో ఎవరు ఒత్తిడి లేదు, నేను స్వచ్ఛందంగా చేసిన ఇవన్నీ అని, ఏది రాజీ చేయటం కానీ ఇవన్నీ అని. అది మరి ఆ విషయం కూడా గమనించాలి కదా. మరి అయినప్పుడు కూడా ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ కూడా నేను పేపర్లు తెలుగుదేశం నాయకుడు ఎవరో ఇది సతీష్ కుమార్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇస్తే హత్యానో ఇంకోటనో ఏదో ఇచ్చినట్టున్నారు, నేను పూర్తిగా గమనించలేదు. అవన్నీ వేశారు. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. నిన్న ఇందాక పేరు నాని గారు కూడా ఆయన మొత్తం వివరంగా చెప్పారు, ఫలానా వాళ్ళు ఇట్లా మాట్లాడారు, మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు ఇంత. నేను ప్రభుత్వ హత్య అన్న నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చేయించాడని ఇంకోటి మాట్లాడలేదు. జనరల్ గా పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ వేధింపుల వల్ల ప్రభుత్వ వేధింపుల వల్ల ఇది ఆయన చనిపోయాడనేది నేను చెప్పినటువంటిది. నేను క్లియర్ గా అడుగుతున్నా, మరి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే పలానా కరుణాకర్ రెడ్డి గారు పలానా వాళ్ళని పేర్లు చెప్పి మరి గొడ్డలు తీసుకొని నరికి చంపారు, ఈ విధంగా మాట్లాడితే మరి వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఏం లేదు సార్,
నిన్న నాకు రిమాండ్ వేస్తే మరో కొన్ని చోట్ల కేసులు పెట్టి పీటీ వారెంట్ తో తిప్పాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేది నాకు ఇది ఒక టెక్నిక్ ఉన్నటువంటి వాళ్ళు అయిపోయింది. చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం నుండి దిక్కుమాల రాజ్యాంగం వచ్చి ఏదో రకంగా వేధించడం, అనేక పోలీస్ స్టేషన్లో పెట్టడం, తిప్పటం, నానా పోసాని కృష్ణమురళిని చూసాం కదా. అదే సార్ అదే. సో ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, మళ్ళీ సాక్షి టీవీ వేదికగా మీ షో సాక్షిగా మాకు ఈ కేసుల గురించి భయపడేటటువంటిది లేదు. ఈ కేసులు అనేది మాకు అలవాటు అయిపోయినాయి. మీరు ఎన్ని కేసులు పెడితే మేము అంత బలంగా పోరాడతాం. అది మీ ఓపికని మాత్రం వాళ్ళకి చెప్తా ఉన్నా. మనం పని కట్టుకుంది చెప్పడం ఎందుకు, కానీ వాళ్ళు ఎట్లా కక్షతోటి ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు. మీరు మీ వరకైతే మీరు ధర్మబద్ధంగా మీ పోరాటం మీరు కొనసాగించవచ్చు. ఒకటే చెప్తాను సార్ ఫైనల్ గా, ఏంటంటే ఇందాక ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారనేది మనం డే 1 నుంచి చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చిన రోజే, అంటే ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎంత విధ్వంసం సృష్టించారో, ఎంతమంది అరెస్టులు చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎలా ధ్వంసం చేశారో, మొన్న మధ్య హిందూపూర్ లో కూడా ఎలా ధ్వంసం చేశారో మనం ఎన్ని చూస్తానే ఉన్నాం. సో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాయిస్ ఎక్కడ వినపడకూడదు. ఆ హిందూపూర్ ఘటనలో ఎదురు కేసులు పెట్టినట్టున్నారు కదా, అనేక చోట్ల ఎదురు కేసులు పెట్టారు. మాచర్లో మర్డర్ కేసు పెట్టారు పిన్నెల్లి గారి మీద, పిన్నెల్లి గారికి సంబంధం లేకపోయినా. అవును. సో చంపింది తెలుగుదేశం వాళ్ళైతే మళ్ళీ ఉల్టా కేసు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టారు. అవును. సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నేను ఒకటైతే స్పష్టంగా చెప్తాను, నేను నిన్న క్లియర్ గా అడిగాను సార్, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపే వస్తానని చెప్పా విచారణకి. ఓకే. నిన్న నాకు ఇవాళ నోటీస్ ఇచ్చాలంటే రేపే నేను వస్తానంటే, లేదు ఇప్పుడు నువ్వు రావాల్సిందే, ఇప్పుడు నువ్వు తీసుకో జత బట్టలు పెట్టుకో, రావాల్సిందంటే అంటే జత బట్టలు పెట్టుకో, రావాల్సిందంటే వాళ్ళు మెంటల్ గా మనం రిమాండ్ వేయాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు. జైలు పంపించాలి, జైలుకి వెళ్తామని చెప్పడమే కదా. జత బట్టలు పెట్టుకోని గౌరవ న్యాయమూర్తి గారికి నమస్కారం చెప్పాలి. ధర్మాన్ని, ఆ గౌరవ న్యాయమూర్తి గారు ఎవరో కానీ నాకు తెలియదు కానీ, బట్ ఆయనకి ధర్మాన్ని నిలబెట్టినందుకు ఆయనకి నమస్కారం చేయాలి, అభినందనలు తెలపాలి. అదే సార్ అదే. రైట్. ఒకటి, ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే నా విషయంలో ఎట్లా జరిగిందో ప్రతి ఒక్క కార్యకర్త విషయంలో కూడా అలానే పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత ప్రయారిటీ ఇచ్చిద్దనడానికి నిన్న నాదే ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం మరోసారి చెప్పదలుచుకో. వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారనేది మనం డే 1 నుంచి చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వచ్చిన రోజే, అంటే ఇక ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎంత విధ్వంసం సృష్టించారో, ఎంతమంది అరెస్టులు చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎలా ధ్వంసం చేశారో, మొన్న మధ్య హిందూపూర్ లో కూడా ఎలా ధ్వంసం చేశారో మనం ఎన్ని చూస్తానే ఉన్నాం. సో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాయిస్ ఎక్కడ వినపడకూడదు. ఆ హిందూపూర్ ఘటనలో ఎదురు కేసులు పెట్టినట్టున్నారు కదా. అనేక చోట్ల ఎదురు కేసులు పెట్టారు. మాచర్లో మర్డర్ కేసు పెట్టారు పిన్నెల్లి గారి మీద, పిన్నెల్లి గారికి సంబంధం లేకపోయినా. అవును. సో చంపింది తెలుగుదేశం వాళ్ళైతే మళ్ళీ ఉల్టా కేసు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పెట్టారు. అవును. సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నేను ఒకటైతే స్పష్టంగా చెప్తాను, నేను నిన్న క్లియర్ గా అడిగాను సార్, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపే వస్తానని చెప్పా విచారణకి. ఓకే. నిన్న నాకు ఇవాళ నోటీస్ ఇచ్చాలంటే రేపే నేను వస్తానంటే, లేదు ఇప్పుడు నువ్వు రావాల్సిందే, ఇప్పుడు నువ్వు తీసుకో జత బట్టలు పెట్టుకో, రావాల్సిందంటే అంటే జత బట్టలు పెట్టుకో, రావాల్సిందంటే వాళ్ళు మెంటల్ గా మనం రిమాండ్ వేయాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు. జైలు పంపించాలి, జైలుకి వెళ్తామని చెప్పడమే కదా. జత బట్టలు పెట్టుకోని గౌరవ న్యాయమూర్తి గారికి నమస్కారం చెప్పాలి. ధర్మాన్ని, ఆ గౌరవ న్యాయమూర్తి గారు ఎవరో కానీ నాకు తెలియదు కానీ, బట్ ఆయనకి ధర్మాన్ని నిలబెట్టినందుకు ఆయనకి నమస్కారం చేయాలి, అభినందనలు తెలపాలి. అదే సార్ అదే. రైట్. ఒకటి, ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే నా విషయంలో ఎట్లా జరిగిందో ప్రతి ఒక్క కార్యకర్త విషయంలో కూడా అలానే పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత ప్రయారిటీ ఇచ్చిద్దనడానికి నిన్న నాదే ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం మరోసారి చెప్పదలుచుకున్నాను.